హలో ఎవరివన్, ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈ రోజు క్వశ్చన్ చూసే ముందు మన స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం న్యూ బ్యాచ్ అనేది 11th నవంబర్ నుంచి స్టార్ట్ చేయబడింది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఇంటిగ్రేటెడ్ కోచింగ్, ఆఫ్లైన్, లైవ్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఇందులో అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించి ఇతర వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు మెయిన్ శిక్షణకు సంబంధించి చరిత్రకి సంబంధించిన సబ్జెక్ట్ ద్వారా మనం క్వశ్చన్ ఫర్ 19th November 2024 చూద్దాం. ఎగ్జామైన్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ టు ఇండియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ హిజ్ విజన్ ఫర్ ఎ మోడర్న్ అండ్ ఇంక్లూజివ్ ఇండియా. భారతదేశ విద్యా వ్యవస్థకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషికి మరియు ఆధునిక సమ్మిళిత భారతదేశం కోసం ఆయన దార్శనికతను పరిశీలించండి అన్నారు. ఇక్కడ 3 స్టెప్స్ అనేవి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం. మొదటి స్టెప్ మనకి 1 నిమిషంలో క్వశ్చన్ రీడింగ్ అనేది కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఎగ్జామైన్ అనే క్వశ్చన్ ట్యాగ్తో మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇంపార్టెంట్. ఎగ్జామైన్ అంటే ఆల్రెడీ ఎగ్జామినర్కి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, మనం యూనిక్ అండ్ డిఫరెంట్ పర్టికులర్ కంటెంట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలని అర్థం, రైట్. దీనికి సంబంధించి మనం ఫ్యాక్ట్స్ ప్రొవైడ్ చేయొచ్చు, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయొచ్చు, అదేవిధంగా కొంత డేటా అనేది కూడా ప్రొవైడ్ చేయొచ్చు, రైట్. సో ఇది హిస్టరీ సబ్జెక్ట్ కాబట్టి కంపల్సరీ టైం పీరియడ్ రిలేటెడ్గా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు, రైట్. సో అయితే కీవర్డ్స్కి వచ్చేసరికి కాంట్రిబ్యూషన్స్ అనేది ప్రధానంగా మొదటి కీవర్డ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్లో మనకి హిజ్ విజన్ ఫర్ ఏ మోడర్న్ అండ్ ఇంక్లూజివ్ ఇండియా అనేది సెకండ్ కీవర్డ్గా మనం చెప్పచ్చు, రైట్. సో ఈ కీవర్డ్స్ని అడ్రస్ చేస్తూ కంక్లూజన్లో ఇతను చెప్పిన ఇంపార్టెంట్ వ్యవస్థలకు సంబంధించి, ఎడ్యుకేషన్ వ్యవస్థకు సంబంధించి నెక్స్ట్ డెవలప్మెంట్స్ కానీ లేదా ప్రజెంట్ రిలవెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ మనం లింక్ చేసి కంక్లూజన్ ముగించవచ్చు. సాధారణంగా మనం భవిష్యత్తును ఉద్దేశించి ముగింపు రాస్తాం, బట్ ఇక్కడ చరిత్రకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి తర్వాతి అభివృద్ధికి సంబంధించి, తర్వాతి తరాలకు సంబంధించి రాయొచ్చు, లేదా ప్రజెంట్ రిలవెన్స్ అంటే ఇప్పటి ప్రస్తుత స్థితిలో అప్పటి ఉన్న విధానాలు ఏమన్నా మనకి సమతూకంగా ఉన్నాయి అనేది మనం చెప్పచ్చు, రైట్. సో ఇక్కడ పరిచయానికి ముందు మనం బ్రెయిన్ స్టార్మింగ్ కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. 1 నిమిషంలో ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం రీకాల్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనం ఇంట్రడక్షన్లో నవంబర్ 11th అనేది ఇతని జయంతి కాబట్టి, మౌలానా అబుల్ కలాం గారి జయంతి కాబట్టి మనం దీన్నే జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటాం, రైట్. వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో దాని తర్వాత మనకి ముఖ్యంగా మౌలానా అబుల్ కలాం గారి గురించి చెప్తాం. దానికి సంబంధించి ఇతర వివరాలకు సంబంధించి కొన్ని ఇన్స్టిట్యూషన్, విద్యా సంస్థలు ఈయన స్థాపించినవి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ కావచ్చు, యూజీసీస్ కావచ్చు, ఇలాంటివి మనం చెప్పచ్చు, రైట్. సో ఎగ్జాంపుల్స్ ఆధారంగా అదేవిధంగా మనం ఇతని ఐడియాలజీతో కొన్ని ఇంపార్టెంట్ పాలసీస్ కానీ స్కీమ్స్ కానీ ఏవైతే మనం తీసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ సమగ్ర శిక్ష అభియాన్ కావచ్చు, రైట్. అదేవిధంగా మనకున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లాంటివి. సో ఇలాంటివి కూడా మనకి ఇంపార్టెంటే. లేదా సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ మొదలైనవి ప్రారంభించారు ఇతను కల్చరల్ పరంగా, రైట్. సో అదేవిధంగా ఇప్పుడు మనకి ఎక్కువగా 2015లోనే మనం స్థాపించిన బేటీ బచావ్ బేటీ పడావ్ అనే స్కీమ్కి సంబంధించి మూలమైన, రైట్. ఇవన్నీ ఆయన ఆలోచన స్ఫూర్తి నుంచే మనం తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ మనకి కీవర్డ్స్ కింద ఇక్కడ లింక్ చేసుకుంటాం, రైట్. సో పరిచయంలోకి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ ఆధారంగా మనం ఇక్కడ ముఖ్యంగా ఇతని జయంతిని జరుపుకోవడం మనం ఇక్కడ హైలైట్ చేయొచ్చు. నవంబర్ 11కి సంబంధించి మనం చెప్తూ ఇక్కడ జాతీయ విద్యా విధానం లేదా జాతీయ విద్యా దినోత్సవం ఏదైతే ఉందో దాన్ని మనం హైలైట్ చేస్తూ ఇతని దినోత్సవంగా మనం చెప్తాం, రైట్, జయంతి సందర్భంగా. అయితే బ్యాక్గ్రౌండ్ చెప్పేటప్పుడు ఇక్కడ నేపథ్యానికి చెప్పేటప్పుడు అతని గురించి క్లుప్తంగా మనం మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భారతీయ విద్యా వ్యవస్థను రూపొందించడంలో ఆయన చేసిన కృషి ఆధారంగా ఇక్కడ మనం ఇంకా ఏం చెప్పచ్చు ఈయన గురించి అనేది మనం ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు, రైట్. మౌలానా కలాం ఆజాద్ గారు ఒక ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధుడిగా, పండితుడిగా, విద్యావేత్తగా, స్వాతంత్రం పొందిన ప్రాథమిక సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసే పునాది నిర్మాణంలో ఆయన ఎలా కీలక పాత్ర పోషించారు అనేది నేపథ్యం ఆధారంగా ఆయన జీవిత చరిత్రలోకి సంబంధించి కొన్ని అంశాలు అయితే మనం ఇక్కడ లింక్ చేస్తాం, అవి మెయిన్, రైట్, క్లుప్తంగా. నెక్స్ట్ నిర్మాణంకి వచ్చేసరికి మొదటిగా మనం చెప్పేది ఆయన భారత విద్యా వ్యవస్థకు ఆయన చేసిన కృషి,
అది మెయిన్ కాంట్రిబ్యూషన్ సంబంధించి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అంటే కీలక సంస్థల స్థాపన అనేది మనం మొదటిగా చెప్పుకోవచ్చు. కీలక సంస్థలు ఆయన స్థాపించాడు కాబట్టి అది మనకి మేజర్గా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్గా సహకారంగా చెప్పచ్చు. అందులో మనకి ఐఐటీస్ ఉన్నాయి, రైట్, అదేవిధంగా యూజీసీస్ ఉన్నాయి, రైట్. ఇందులో ముఖ్యంగా మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐఐటి ఖరగ్పూర్ అనేది క్లియర్ కట్గా మనం చెప్పచ్చు, రైట్. అది 1951న ఇది ఆధునిక సాంకేతిక విద్యకు మార్గదర్శకం అయింది, రైట్. తర్వాత సార్వత్రిక విద్యను కూడా ఆయన ప్రోత్సహించారు, రైట్. అది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింటే. సో ప్రాథమిక స్థాయిలో ఉచిత తప్పనిసరి విద్యా ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టం చేశారు క్లియర్ కట్గా. ముఖ్యంగా అక్షరాస్యత రేటు పెంచేందుకు వయోజన విద్యా పథకాలు కూడా కార్యక్రమాలు కూడా చేపట్టారు, రైట్. అది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే, అవి కూడా మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా మన సమకాలీన జీవనంలో మనం యూజ్ చేసుకుంటున్న సమగ్ర శిక్షా అభియాన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్. అది 2018లో ఆయన విజన్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్గా మూడవ కృషి పరంగా సహకారం పరంగా మనం శాస్త్రీయ మరియు సాంకేతిక పరంగా మాట్లాడుకున్న ఆయన విద్యా ప్రాధాన్యత అనేది మనకు కనిపిస్తుంది, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా శాస్త్రీయ మరియు సాంకేతిక పరంగా ఆర్థిక అభివృద్ధి కావచ్చు మరియు స్వయం సమృద్ధికి శాస్త్ర సాంకేతిక విద్యను ఆయన ప్రోత్సహించారు. ఇక్కడ మనకి ఏఐసిటిఈ అనేది మనం టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం ఆల్ ఇండియా కౌన్సిల్కి సంబంధించి మనం ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఆయన కాలంలోనే ఇది స్థాపించబడింది కాబట్టి, రైట్. సో నాలుగో అంశంగా భాష మరియు సాంస్కృతిక అభివృద్ధి కూడా ప్రాధాన్యం ఇచ్చారు, అది కూడా ఇంపార్టెంటే. భాష మరియు సాంస్కృతిక అభివృద్ధి అనేది ఒక ప్రధానమైన సహకార అంశంగా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇక్కడ ప్రధానంగా హిందీ అండ్ ఉర్దూ భాషల్ని మనం ఇక్కడ చెప్పచ్చు, ఎందుకంటే ఆ భాషల అభివృద్ధికి మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా సాహిత్య అకాడమీ కావచ్చు, రైట్. అదేవిధంగా మనకి సంగీత నాటక అకాడమీ కావచ్చు, ఇలాంటివి ఆయన స్థాపించారు. వంటి సాంస్కృతిక సంస్థలను ప్రారంభించారు కాబట్టి అవి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్గా మనం లింక్ చేసుకోవాలి. ఇవే మనకి ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేసే విధంగా అనుకుంటారు. అంటే ఫైనల్గా ఉదాహరణగా మనం త్రిభాష సూత్రం అనేది ఆయన భావజాలంగా ప్రతిబింబించవచ్చు అనేది చెప్పచ్చు, రైట్. సో ఐదవ కాంట్రిబ్యూషన్గా మహిళా విద్యపై కూడా దృష్టి పెట్టారు. ఆయన దృష్టి పెట్టారు, అది మేజర్గా ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. సో ఇక్కడ మహిళల సాధికారతకు విద్య అనేది ప్రధాన పునాది అని కూడా ఆయన నమ్మారు. ముఖ్యంగా ఆ స్ఫూర్తితోనే మనం బేటీ బచావ్ బేటీ పడావ్ అనే స్కీమ్ ఏదైతే ఉందో ఆయన సమన్వయ విద్యా ఆలోచనల ఫలితంగానే మనం కూడా తీసుకొచ్చాం 2015 నుంచి, రైట్. సో ఇవి మనకి మేజర్గా ఆయన కాంట్రిబ్యూషన్స్ అయితే రాయొచ్చు. సెకండ్ పార్ట్లో ఆయన విజన్ ఏదైతే ఉందో అంటే ఆధునిక సమ్మిళిత భారతదేశం కోసం ఆయన దార్శనికతను పరిశీలించని అన్నారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఆయన దృక్పథం ఏదైతే ఉందో దాన్ని మనం మెన్షన్ చేయొచ్చు, రైట్. సో ఫస్ట్ పార్ట్గా మనం మాట్లాడితే ముఖ్యంగా జాతీయ ఐక్యతకు విద్యా సాధనంగా ఆయన తీసుకెళ్లారు. జాతీయ ఐక్యతకు విద్యా సాధనంగా ఆయన తీసుకెళ్లారు కాబట్టి అది ఇంపార్టెంట్, రైట్. సో విద్య వలన మతం కులం భేదాలను అధిగమించి జాతీయ ఐక్యతను పెంపొందించవచ్చని అతను నమ్మారు కాబట్టి అది మనల్ని ముందుకు తీసుకెళ్ళాయి. ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తూ మనం ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానాన్ని కూడా మనం తీసుకొచ్చాం. అదేవిధంగా సెక్యులర్ మరియు బహురూప దృక్పథం అనేది మనం తీసుకొచ్చాం, రైట్. సెక్యులర్ అదేవిధంగా బహురూప దృక్పథం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం తీసుకొచ్చాం. అది ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే సమగ్రత కలిగిన విద్య ద్వారా సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రోత్సహించాం. అదేవిధంగా ఉదాహరణగా చెప్పుకుంటే చారిత్రక సాంఘిక సంస్కరణలు ప్రోత్సహించే ప్రయత్నాలు కూడా మనం చేసాం, రైట్. సో ఇవి పర్ఫెక్ట్గా మనం ఇక్కడ దృక్పథాలకు సంబంధించి అయిన విజన్కి సంబంధించి మాట్లాడచ్చు. అదేవిధంగా ప్రపంచ దృష్టికోణంలో మనం మాట్లాడుకుంటే ప్రపంచ దృష్టి కోణం అదేవిధంగా స్థానిక మూలాల గురించి మాట్లాడుకున్న
మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గ అంశాలు ఏంటంటే ఆధునిక విద్యను ప్రోత్సహిస్తూ భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంపై ఆయన దృష్టి పెట్టారు. అంటే ఆధునిక తత్వం అదేవిధంగా సాంస్కృతిక వారసత్వం అనేది ఇంపార్టెంట్గా దాన్ని సమతుల్యంగా తీసుకెళ్లారు అనేది మనం చెప్పచ్చు, రైట్. సో ఈ రెండు అంశాలు ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ప్రస్తుతం ఆయన ఆలోచనలు ప్రతిబింబిస్తుంది అనేది క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇది మనకి దృక్పథం, ఆయన విజన్కి సంబంధించి ఆధునిక సమ్మిళిత భారతదేశం కోసం ఆయన దార్శనికత ఎలా మనకి ఉంది అనేది చెప్పచ్చు. ఫైనల్గా ముగింపుకు వచ్చేసరికి ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు విద్యను ఒక సమగ్ర స్వయంపూర్తి భారతదేశ నిర్మాణానికి పునాది అని నమ్మారు. కాబట్టి మనం ఇక్కడ క్లియర్ కట్గా SDG 4ని మనం క్లియర్ కట్గా సుస్థిర అభివృద్ధి లక్ష్యం 4ని చేరుకోవడంలో అంటే ఏంటి, మనకి ఉన్న విద్యకి సంబంధం అందరికీ విద్య అనే అంశాన్ని మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకున్న జాతీయ విద్యా విధానం 2020 అమలులో కూడా ఆయన ఆలోచనలు కృషి భారత విద్యారంగంలో మార్గదర్శకంగా నిలుస్తాయి అని మెన్షన్ చేయొచ్చు, రైట్. ఇక్కడ మనకి మేజర్ హైలైట్ SDG 4 క్లియర్ కట్గా. ఇది మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్లియర్ కట్గా అన్ని కీవర్డ్స్ని క్వశ్చన్ ట్యాగ్ని అడ్రస్ చేస్తూ ఈ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకున్న ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ రాసాం. ఇది చరిత్ర సబ్జెక్ట్ అయినప్పటికీ ఇంట్రడక్షన్లో మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ని మెన్షన్ చేస్తూ దాంతోపాటు అక్కడక్కడ సమకాలీన అంశాలు ఏదైతే ఉన్నాయో పాలసీస్ విధానాలు కానీ కొన్ని కార్యక్రమాలు కానీ మనం లింక్ చేసుకున్నాం, అది అవసరం, రైట్. సో ఇది బెస్ట్ స్ట్రక్చర్. అయితే రేపటి క్వశ్చన్ చూసుకుంటే డే 128కి సంబంధించి మెయిన్ సెక్షన్ క్వశ్చన్ ఫర్ 20th November 2024 హౌ డస్ ద expansion of Himalayan glacial lakes increase the risk of glacial lake outburst, floods and what measures can mitigate this threat? హిమాలయ హిమనదీయ సరస్సుల విస్తరణ హిమనదీయ సరస్సు విస్ఫోటన వరద ప్రమాదాన్ని ఎలా పెంచుతుంది మరియు ఈ ముప్పును ఏ చర్యలు తగ్గించగలవు అన్నారు. ఇక్కడ సబ్జెక్ట్ విపత్తు నిర్వహణకు సంబంధించి ఇది మనకి UPSCలో ఉంది. అదేవిధంగా AP గ్రూప్ 1కి సంబంధించి TG గ్రూప్ 1కి సంబంధించి అన్ని సిలబస్లో కవర్ అవుతుంది, రైట్. సో అంతర్లీనంగా ఇవి ఈ 2 స్టేట్స్ సంబంధించి ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీలో కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు, రైట్. సో UPSCలో మనకి పేపర్ 3లో మనకు కనిపిస్తుంది ఈ టాపిక్, రైట్. సో కంపల్సరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. హిమాలయన్ గ్లేషియర్ లేక్ సంబంధించి ఎక్స్పాన్షన్ అవుతున్నాయి. సో అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ రాసి AKS యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.